ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కోల్పోవడం పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 6 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎందుకు ఓడిపోయిందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 7 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రచారం సరిగా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సిట్టింగ్ సీటు కోల్పోవడంతో కాంగ్రెస్ డీలా పడింది. నేతల మధ్య సమన్వయ లోపం హస్తం పార్టీ ఓటమికి ప్రధాన కారణమా? కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి కేడర్ నుంచి మద్దతు దక్కలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలు లాభం కంటే నష్టమే ఎక్కువ చేశాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. హస్తం పార్టీ ఇజ్జత్ పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు జరిగిందనే అంశంపై కాంగ్రెస్ లోనే రకరకాల చర్చలు సాగుతున్నాయి. సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణమని ప్రాథమిక పోస్టు మార్టంలో తేలింది. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిచి తీరాలని టీపీసీసీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలను ఆదేశించిన సీన్ రివర్స్ అయింది. ఉత్కంఠభరితంగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో చివరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోయి కాంగ్రెస్ డీలా పడింది. మొదటి ప్రాధాన్యత లెక్కింపులో కమలం పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డికి మధ్య పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. కానీ ఫలితం లేకపోవడంతో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కంటే బీజేపీ నేత అంజిరెడ్డికి 5,000 ఆధిక్యత వచ్చింది. కమలం పార్టీ విజయానికి అవే కలిసొచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇద్దరికీ సమానంగా రావడంతో రెండో స్థానంలో నిలిచిన నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేశారు. దీంతో 5,000 ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం 9 నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టి పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించారు. కానీ లాబింగ్ చేసుకుని చివరికి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. నేతలను సమన్వయం చేయడం కష్టమైంది. కొందరు సానుకూలంగానే పనిచేసినా మరికొందరు సహాయ నిరాకరణ చేశారని టాక్. అసలు కొందరు ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ విషయంలోనూ సతాయించారట. ఒక ఎంపీ అయితే ఇంట్లో కూర్చోబెట్టుకుని కనీసం మాట్లాడలేదని వినిపిస్తోంది. నరేందర్ రెడ్డి నామినేషన్ కు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆ రోజు తప్ప మిగిలిన రోజుల్లో ముఖ్య నేతలు పెద్దగా ప్రచారం చేయలేదు. అయితే మధ్యలో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాత్రం లాయర్లు, డాక్టర్లు, విద్యావేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించినా పొన్నం ప్రభాకర్ దూరంగా ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారానికే పరిమితమయ్యారు. మిగిలిన నేతలతో పాటు జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ కొంత బలంగానే ఉంది. 3 మంత్రులు, 4 ఇన్ఛార్జ్ మినిస్టర్లు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జిను నియమించింది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు. వారిలో బండి సంజయ్ కేంద్ర మంత్రి. దీంతో గట్టి పోటీ తప్పదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలిసి పనిచేయాలని టీపీసీసీ ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో కొందరు నేతలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. వాస్తవ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చివరి రోజు మీటింగులు పెట్టారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్న సీఎం కామెంట్స్ ను బీజేపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసింది. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం నరేందర్ రెడ్డికి లాభం కంటే ఎక్కువ నష్టమే చేశాయంటున్నారు ఆ పార్టీ నేతలు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకుని నరేందర్ రెడ్డి తన సొంత వ్యూహానికి పదును పెట్టారు. ఓటింగ్కు 48 గంటల ముందు పోల్ మేనేజ్మెంట్ చేశారు. తన సొంత టీంలను రంగంలోకి దింపి ఓటర్లను మచ్చిక చేసుకున్నారు. అందుకే ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయనే విశ్లేషణలు ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 2,50,000 ఓట్లు పోలైతే 28,000 చెల్లలేదు. వాటిలో 15,000 వరకు నరేందర్ రెడ్డివే అన్నది ఏజెంట్ల వాదన. కాంగ్రెస్ ఓటమికి ఇది కూడా మరో ప్రధాన కారణం. నరేందర్ రెడ్డి నడుపుతున్న విద్యా సంస్థల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫోన్కు అందుబాటులో ఉండరు అని ప్రత్యర్థి వర్గం చేసిన ఆరోపణలను ఈయన బృందం గట్టిగా తిప్పికొట్టలేకపోయింది. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రచారానికి కాంగ్రెస్ కేడర్ అనుకున్న విధంగా డబ్బు ఇవ్వలేకపోయారని నరేందర్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తమైంది. చివరి రోజుల్లో పూర్తిగా చేతులెత్తేశారట. ఇలా పలు అంశాలు నరేందర్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయి. మొత్తానికి సిట్టింగ్ సీటును కోల్పోయి కాంగ్రెస్ ఢీలా పడింది. అధికారంలో ఉండి కూడా ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం చేజారటంతో నైతికంగా కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. హస్తం పార్టీ నాయకత్వం ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట వ్యూహం అనుసరించాల్సి ఉంది. కేడర్ అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా టీపీసీసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.